భగవంతుడికి అన్యాయం చేయాలని చూస్తే కఠినంగా శిక్షిస్తారని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాల్ని అందజేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిన టీటీడీకి ఆమె అభినందనలు తెలిపారు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదే విధంగా బోర్డు మెంబర్స్ ని ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదే విధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి భగవంతుడి దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మనం చూస్తున్నాం. మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడూ కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాను.